హాయ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విహానా మామ్ సత్య. టైం వచ్చేసి 8 అవ్వబోతుంది. ఇది సండే వ్లాగ్ అనమాట. సండే కాబట్టి లేట్గా లేచాను. నేను నైటే గ్యాస్ అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. జస్ట్ ఫ్రెష్ అయ్యి వంట చేసుకోవడమే. యాక్చువల్గా సండే అంటే నేను ఆఫ్టర్నూన్ స్నానం చేయాలనుకుంటా. మార్నింగ్ అంతా చెమటతో ఇంకా నాన్ వెజ్ వండుతా కదా, సో అందుకనే. బట్ ఈరోజు అయితే విహానకి పల్స్ పోలియో వేయించాలి, మార్కెట్కి వెళ్ళాలి, బర్త్డే షాపింగ్కి వెళ్ళాలని చెప్పి ముందే రెడీ అయిపోతున్నా. ఇంకా నాకైతే వచ్చిన ప్రాబ్లం జుట్టు దగ్గరే. ఈజీగా చిక్కులు పడిపోతాయి, మళ్ళీ చిక్కులు విప్పుకోవడానికి నాకు ఓపిక ఉండదన్నమాట. ఇప్పుడైతే దీపం పెట్టుకుంటాను. సో ఫ్లవర్స్, ఫ్రూట్స్ అయితే సండే కదా అయిపోయి బయటకు వెళ్ళి తెచ్చుకోవాలి. కొబ్బరికాయ అయితే తీసుకొచ్చాను. సాటర్డే కొట్టాలి మా హస్బెండ్ బర్త్డే కోసమని, బట్ తను మర్చిపోయారు, నన్ను అడగలేదు. నేను దీపం పెట్టుకుంటాను. నిజం చెప్పాలంటే సండే రోజు నేను ఎక్కువగా దీపం పెట్టను అనమాట, మిగతా రోజులు పెడతాను. ఈ మధ్యన సండే రోజు పెట్టాల్సి వస్తుంది. మా ఆయన మండే నుండి ఫ్రైడే సాటర్డే వరకు 7 o'clockకి వెళ్ళిపోతారని చెప్పి స్నానం చేసుకుని దీపం పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. నాకేమో దీపం పెట్టే అవకాశం రావట్లేదని చెప్పి నేను సండే కొన్ని డేస్ అయితే నేను పెడుతున్నాను అనమాట. సో ఈరోజు పీస్ఫుల్గా దీపం పెట్టేసుకున్నాను. ఫ్లవర్స్ వచ్చేసి మా హస్బెండ్ బర్త్డేకి కొన్ని తెప్పించిన దాంట్లో కొన్ని దేవుడికి ఉంచేసి అవైతే పెడుతున్నాను. విహాన దీపం పెడుతున్నప్పుడు రోజు విసిగిస్తుంది అనమాట. ఈసారి మాత్రం బాగా నేర్పించాలి, నా పక్కనే కూర్చొని నాతో పాటు మంత్రాలు చదివించడం అలా చేయాలి. దీపం అయితే పీస్ఫుల్గా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దోశ చేస్తాను మా హస్బెండ్ కోసం. సో దోశ పిండి చూపిస్తాను. ఇదన్నమాట. దీనికి కింద అయితే గ్యాస్ ఆఫ్ చేసేస్తాను, అందుకని చెప్పి. దోశ కొద్దిగా కష్టమవుతుంది. మా ఆయన అయితే ఒక 2 దోశలు వేశారు. ఇది ఎందుకు ఇంత రెడ్లా ఉందంటే పల్లి చట్నీ. యాక్చువల్గా 2 పచ్చిమిరపకాయలు ఉంటే అవి వేసాను అనమాట. స్పైసీనెస్ సరిపోదేమో అని చెప్పి మా ఆయన చిల్లీ ఫ్లెక్స్ వేశారు, అందుకే రెడ్గా వచ్చింది. వేసేయడం అయిపోయింది. పోలియో వేయడానికి వెళ్తున్నాం. 3 years పోలియో వేసి మార్కెట్ చేసుకొని వస్తాం. పల్లూరుకి వెళ్తున్నాం మార్కెట్ కోసం. పల్స్ పోలియో అయితే వేసేసాం, బ్యాక్ వాటర్ చూడండి కేరళలో. బ్యాక్ వాటర్ కొందాం అనుకుంటున్నా. లాటరీ షాప్కి వచ్చాం. మేము మార్నింగ్ 10 o'clockకి లాటరీ టికెట్ కొన్నామన్నమాట. అదే రోజు ఈవినింగ్ 3 o'clockకి ఆన్లైన్లో డ్రా తీస్తారు. మాది వచ్చేసి 8089 నెంబర్ అనమాట. ఫస్ట్ ప్రైజ్ 1 crore, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ వరకు ఉంటాయి. ల్యాక్స్లో ఉంటాయి అనమాట సెకండ్, థర్డ్ ప్రైజెస్. మాకైతే రాలేదు. 88కి 87కి కూడా వచ్చాయి. మటన్ కోసం అయితే వచ్చాము. ఇక్కడ డక్, బీఫ్ అన్నీ అమ్ముతారు, బట్ సపరేట్ కౌంటర్స్ అనమాట. మా ఆయనకి అందుకే భయం, మటన్ తీసుకురారు, తినరు కాబట్టి నేను కూడా ఫోర్స్ చేయను. సో ప్రస్తుతానికి సండే మార్కెట్కి వచ్చాము. ఇదే సండే మార్కెట్ అంటే రోజు ఉంటుంది, చాలా చాలా ఎక్కువ మంది ఉంటారు జనాలు, ఎక్కువ వెజిటేబుల్స్ దొరుకుతాయి.
5 ఇయర్స్ నుంచి మేము ఇదే ప్లేస్‌లో వెజిటబుల్స్ తీసుకుంటామనమాట. మోస్ట్‌లీ మా ఆయనే తీసుకొచ్చేస్తారు. ఒక్క ఫోన్ కాల్ చేసి ఏమున్నాయి, ఏం లేవు, ఇవి తీసుకోవాలా వద్దా అని కన్ఫర్మేషన్ కోసం కాల్ చేస్తారు. నాకన్నా మా ఆయనకే తెలుసు ఏ వెజిటబుల్స్ ఎలా ఆహ్, చెక్ చేసి తీసుకోలే అనేది. కాబట్టి ఇద్దరం కలిసి వెజిటబుల్స్ అయితే తీసుకున్నాము. ఇంకా ఫ్రూట్స్ కోసం అయితే వెళ్ళాము. ఇక్కడ ఈత పళ్ళు, లీచీ, మ్యాంగోస్ ఉన్నాయి. అండ్ లీచీ, ఈత పళ్ళు కాకుండా మ్యాంగోస్ అడిగాం మాకిష్టమని. బేరం కుదరలేదు. నెక్స్ట్ ఇంకో ప్లేస్‌లో తీసుకుందామని వెళ్ళిపోయామన్నమాట. మటన్‌కి, చికెన్‌కి డిఫరెన్స్ చూడండి. ఇది ఎంత రెడ్‌గా ఉందో. సో ఈ చికెన్ చూసారా ఎంత వైట్‌గా ఉందో. ఇది మ్యాటర్. సో ఇది మా కోసం మటన్, ఇది వచ్చేసి మా హస్బెండ్ కోసం. ఇంటికి వచ్చాక వెజిటేబుల్స్ సర్దుకోవాలి. ఇక్కడ రైస్ పెట్టాను అండ్ చికెన్, మటన్ చేయాలి. ఇంట్లో మటన్ కర్రీ చేస్తున్నాను. సో కారం, సాల్ట్, పసుపు అయితే వేసాను. ఇక్కడ మా హస్బెండ్ కోసం చికెన్ కర్రీ కాలుతుంది. సరే, ఇంకా ఇందులో కారం, సాల్ట్ ఏం వేయలేదు. మటన్ అటు వంట చేస్తూ ఇటు వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసా అనమాట. ఇంకా బట్టలు అయితే ఆరబెట్టేసి ఇంకా వంట అయిపోద్ది కదా, ఈ లోపు తినేస్తామన్నమాట. తినేసి ఒక న్యాప్ తీసుకొని షాపింగ్కి వెళ్తాము. పనులన్నీ అయిపోయాక వడ్డించుకొని తింటున్నాం అనమాట. లంచ్ ఇది. సో మా ఆయన మటన్ తినరు కదా, అందుకని చెప్పి వేరేగా ఫస్ట్ అయితే రైస్ పెట్టేసి చికెన్ వేసి ఇచ్చేసాక విహాన, నేను మటన్తో అయితే తింటాం అనమాట. విహాన ఎక్కడ చేతులు పెట్టి గరిటలు పెట్టేస్తుందని భయం. మటన్లో తిన్నానా? रखो उधर बैठ के कहो, मेरे को नहीं चाहिए, मम्मी के दे, मम्मी निकालेगा उधर रखो। ए इधर क्या వర్షం పడ్డాక వెదర్ ఇలా ఉంది. ఫుల్ వర్షం పడుతుంది. షాపింగ్ మాల్కి వచ్చాము. 50% సేల్ నడుస్తుందని ఒకేసారి గాళ్ళన్నీ. విహానా, వర్షం ఫుల్ ఉందా? ఇటు కనిపిస్తుంది. ఇది శ్రీనికు నుంచి డ్రెస్సెస్ అయితే తీసుకున్నా. సో ఇవి నా డ్రెస్సెస్. మమ్మీ కనిపిస్తుందా ఫేస్? కనిపిస్తున్నా. ఇది వచ్చేసి సెకండ్ డ్రెస్ అండ్ ప్యాటర్న్ అయితే అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది. అండ్ చిన్న ఫిట్నెస్ అయితే చేయించాలి. అండ్ దెన్ ఎలా ఉన్నాయి డ్రెస్సెస్? రెండు సేమ్ రేట్స్ అండ్ సేమ్ ప్యాటర్న్స్. ఇక్కడ అయితే మనకి చేంజ్ అయ్యిందంతే. సో నాకైతే చాలా నచ్చి తీసుకున్నా. వెంటనే ఓకే చెప్పేశారు. నైట్ డిన్నర్. బాగుందా? వేసుకోలే.